ఎంఎల్ లిబరేషన్ పార్టీ 9వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 6, 7 తేదీలలో కడప మహాసభలను జయప్రదం చేయాలని కిసాన్ మహాసభ మండల కార్యదర్శి పామర్తి రామారావు అధ్యక్షతన కరపత్రాలు పంచుతూ గుల్లపూడి గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ మంతా తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నష్టపరిహారం అందించాలని కోరారు. కౌలు రైతులకే నష్టపరిహారం అందించాలని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలన చేసి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. మతోన్మాద ఫాసిస్ట్ శక్తులను బీహార్ ఎన్నికలలో ఓడించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని ఈ కార్యక్రమంలో పామర్తి రామారావు, పామర్తి రాజేశ్వరి, పల్లిపాము భవాని, పామర్తి వెంకటేశ్వరరావు, పామర్తి రాణి, పామర్తి వరాలు, బేతపూడి యేసు, గొల్ల కొండయ్య, పామర్తి స్వాతి, పర్స సాయిరాం, చిట్టిమాద సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 6, 7 తేదీల్లో కడపలో జరుపుతున్నాం. ఈ రోజున సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్రంలో ఎంతైనా సరే విస్తరించాల్సిన అవసరం ఈ రోజున తప్పనిసరిగా ఉంది. ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తనకి ఎదురులేదన్నట్టు, తనే నియంత్రణ అన్నట్టుగా ఈ ప్రభుత్వం అనేది మరి మతోన్మాదాలు సృష్టించేసి మరి మహిళలపై, మరి విద్యార్థులపై, అలాగే సామాన్య ప్రజలపై కూడా అనేక దాడులు చేస్తూ మరి అత్యాచారాలు, మానభంగాలు పూనుకుంటుంది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిసరిగా మరి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి రేపు పొద్దున బీహార్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దేశం మొత్తాన్ని కూడా ఒక దిక్సూచిలాగా, ఒక సూచనగా రాబోతుంది. ఖచ్చితంగా బీహార్లో బీజేపీ పార్టీని ఓడించేదానికి మనందరం కూడా మరి తప్పనిసరిగా సంఘీభావం తెలియపరచాలని చెప్పి మరి కడపలో జరిగే మహాసభలో మీ అందరూ కూడా ఈ యొక్క అనుభవాలు, ఆలోచనలు కూడా మరి పార్టీకి అందజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహాసభల విజయవంతానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున చూసుకున్నట్టయితే ముస్నూరు మండలం గుల్లపూడి గ్రామంలో మరి పామర్తి వెంకటేశ్వరరావు గారు, లింగపాలెం మండలం మరి కొణిజర్ల గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ కొణిజర్ల గ్రామ పంచాయతీలో 7 ఎకరాలు మరి భూమి అనేది కౌలు తీసుకోవడం జరిగింది. ఆ కౌలు తీసుకున్న భూమిలో దాదాపు 1,50,000 రూపాయల దగ్గర పెట్టుబడి పెట్టడం కూడా జరిగింది. మొన్న జరిగినట్టు మందా తుఫాను వల్ల మరి పంటంతా పాడైపోయి, మరి ఆ పంటంతా ఉడిగిపోయి నేలవాలిపోయి మరి ఈ రోజున అతనికి కౌలు కట్టుకుంటూ కూడా మరి ఈ పంట నష్టం చేయాలంటే ఆ పాడైపోయిన గింజలనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున చూసుకున్నట్టుగా పంటకు జరిగిన నష్టపరిహారం అక్కడ ఉన్నటువంటి కౌలుకి ఇచ్చినటువంటి యజమానులు కాకుండా కౌలుదారులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ వెంకటేశ్వర లాంటి వాళ్ళకే ప్రభుత్వం యొక్క పంట నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి, మరి పక్క గృహాలు ఇవ్వాలి. అలాగే విద్యార్థులు మరి ఈ రోజున ఫీజు రిమెంబర్మెంట్స్ లేక వాళ్ళ యొక్క చదువులకి అనేక రకాల ఇబ్బంది అవుతున్నాయి. మరి పై స్థాయికి ఎగ్జామ్స్ కూడా పోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మన ధర్మజగూడ లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలన్నీ కూడా మేము పార్టీ దృష్టికి తీసుకుపోతాం. ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఒక్క తప్పిదాన్ని కూడా మేము తప్పనిసరిగా ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియవస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విప్లవం తెలియజేసుకుంటున్నాను. నా పేరు వేముల బక్కయ్య, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ మండల కార్యదర్శి.